హలో పీపుల్, ఈరోజైతే మీకోసం నేను పొటాటోస్తో ఒక కొత్త వెరైటీ అనేది తీసుకొచ్చేసాను. ముందుగా పొటాటోస్ అనేవి మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే మనం కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా ఉండాలి. మరీ సన్నంగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ టైప్లో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఒక టిష్యూ రోల్లో ఒక పేపర్ కట్ చేసుకొని తడి అంతా కూడా పోయేలాగా చేసుకోవాలి. ఈరోజైతే మా చిన్నోడు ఒక ముద్ద ఎక్స్ట్రా తినేలా ఉన్నాడని ఎక్స్ట్రా ఇంకో బంగాళదుంప కోస్తున్నా. నా దగ్గర అయితే ఎయిర్ ఫ్రైయర్ ఉంది. సో నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నా. మీ దగ్గర ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ లేనట్టయితే మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ముందుగా అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. తర్వాత కొంచెం కారం అండ్ పసుపు, కుదిరితే ఒకవేళ ఉన్నట్టయితే చాట్ మసాలా వేసుకోండి, లేదంటే స్కిప్ అయినా చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. నేనైతే 180 to 185 డిగ్రీస్లో నేను పెట్టాను. తర్వాత మనం కొంచెం ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి. కుదిరితే రాతి దస్తాలో దంచుకోండి. దాన్ని ఫ్రైయర్లో పెట్టిన పొటాటోస్ని మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండాలి. రెడీ అయిన తర్వాత ముందు మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో పసుపు అలానే కారం అనేది వేసుకుందాం. కారం అనేది ఆప్షనల్, ఎందుకంటే ఆల్రెడీ మనం వేసాం కాబట్టి. ఉప్పు కూడా వేసుకోండి. అలానే ఇందాక దంచి పెట్టిన పౌడర్ అందులో వేసి కలుపుకోండి. కొంచెం వేగినాక మనం ఇందాక ఎయిర్ ఫ్రైర్ చేసిన పొటాటోస్ని అందులో వేసేసుకోవడమే. వేసాక ఒకసారి దాన్ని టాస్ చేయండి. 2 minutes టాస్ చేయండి, సరిపోతుంది. రెడీ అయిపోతుంది.